ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. గత 2 సీజన్లలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో వరుసగా ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ ఈసారి ప్లేఆఫ్ రేసు నుంచే తప్పుకున్నది. 11 మ్యాచ్లు ఆడి 4 విజయాలు మాత్రమే అందుకున్న గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గత ఐపీఎల్ సీజన్లో 890 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన శుభ్మన్ గిల్ ఈసారి పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. శుభ్మన్ గిల్ టీ20 స్ట్రైక్ రేట్ కారణంగా అతనికి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్ను రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా సెలెక్ట్ చేసిన సెలెక్టర్లు కేవలం స్టాండ్ బై ఓపెనర్గా మాత్రమే శుభ్మన్ గిల్ను యూఎస్ఏకు పంపబోతున్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్లకు కూడా ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మంచి ఫామ్లో ఉన్న ఆ ఇద్దరిని పట్టించుకోకుండా నీకు స్టాండ్ బై ప్లేయర్ల లిస్టులో అయినా చోటు ఇచ్చారని సంతోషపడు అని కొందరు మాజీలు అంటున్నారు. కనీసం వచ్చేసారైనా అవకాశం పోకుండా కాపాడుకోవాలి. ఇప్పటికైనా టీ20 టీంలో చోటు దక్కాలంటే మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు చేయాలని అన్నారు. లేదంటే రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో కూడా శుభ్మన్ గిల్ ప్లేస్ను వేరే ప్లేయర్కి ఇచ్చేయొచ్చు. అయితే ఇంతకుముందు నేను క్రికెట్ ఆడే రోజుల్లో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ టీంలో ఉండేవారు. వాళ్ళు పరుగులు చేసినా చేయకపోయినా టీంలో చోటు దక్కేది. ఎందుకంటే వాళ్ళు ఒక్క మ్యాచ్లో ఫెయిల్ అయినా తర్వాత మ్యాచ్లో పరుగులు చేసేవాళ్ళు. పరుగులు చేస్తున్నప్పుడు టీంలో నుంచి తప్పించే అవకాశం ఎలా ఉంటుంది? టీం నుంచి తప్పించడానికి సెలెక్టర్లకు ఒక కారణం కూడా దొరకకుండా చేశారు వాళ్ళు. అయితే శుభ్మన్ గిల్ దీన్ని నేర్చుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. నువ్వు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ కంటే గొప్ప ప్లేయర్వి కాదు. అప్పుడెప్పుడో పరుగులు చేశాను, ఇప్పుడు టీంలో ప్లేస్ ఇవ్వాలని అడగడం అది కరెక్ట్ కాదని అంటున్నారు. నువ్వు ఇంకా కుర్రాడివే. నీ స్కిల్స్కి పదును పెట్టు. భారీ స్కోర్లు చెయ్యి. వేగంగా పరుగులు చేయడం నేర్చుకో. ఇప్పుడు టీంలో నీ ప్లేస్ను కాపాడేది అదొక్కటి మాత్రమే అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. అయితే ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు వీరేంద్ర సెహ్వాగ్.